ఇప్పుడు నేను చెప్పే సంగతులు 21, 22 సమూయేలు మొదటి పుస్తకంలో 21, 22 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ సౌలు దావీదు పారిపోతాడు సౌలు యొద్ద నుండి. నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాడు, నేను ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వెళుతూ ఉంటే కొంత దూరాన దేవుని యొక్క గుడారం కనపడుతుంది. దావీదుకు దేవుని యొక్క గుడారం కనపడుతుంది. ఈ గుడారం కనపడినప్పుడు దావీదు ఆ గుడారం దగ్గరికి వెళితే ఒక దైవజనుడు అక్కడ కనబడతాడు. అహీమెలెకు అనే ఒక మాట మనం ఇందాక కీర్తనలో మొదటిగా యాత్ర కీర్తనలో మనం చదువుకున్నాం. దైవ ధ్యానంలో మనం చదువుకున్నాం అహీమెలెకును దగ్గరికి వచ్చినప్పుడు అనే సంగతి. అహీమెలెకు అనే ఒక యాజకుడు అక్కడ ఉంటాడు. ఆయనతో పాటు ఇంచుమించు 25 చాలా మంది పిల్లల జూనియర్ పాస్టర్లు ఉంటారు అక్కడ. దావీదు వెళ్తే దావీదును చూడగానే అహీమెలెకు యాజకుడు అంటాడు, అయ్యా సైన్యాధిపతివి, దావీదుకు సౌలు రాజుకు అల్లుడివి, నువ్వేంటి ఇలా రావడం అని అడుగుతాడు. అప్పుడు లేదు లేదు, నాకు రాజు ఒక మంచి పని అప్పగించాడు, ఆ పని మీద నేను వచ్చాను, మరి తినడానికి ఏమైనా నీ దగ్గర ఉందా అని అడిగాడు. యాజకుల దగ్గర ఏముంటుందయ్యా, సన్నిధి బల్ల మాత్రమే ఉంది. సరే, ఆ బల్ల కూడా తినాలి అంటే ఒక నిబంధన చెప్తాడు, వాళ్ళ క్రమాన్ని. సరే, ఈ రీతిగా చెప్పిన తర్వాత మా వాళ్ళు కూడా 3 రోజుల నుంచి ఎవరిని కూడా టచ్ చేయలేదు, నిరభ్యంతరంగా మీరు బల్ల ఇచ్చేయచ్చు అన్నారు. ఆ బల్ల తీసుకొని ఆయన తిని, ఇక మీ దగ్గర ఏమైనా కత్తి ఉందా అని అడుగుతాడు. దావీదు అహీమెలెకును అడుగుతాడు. అహీమెలెకు అంటాడు, నువ్వు గోలియాతును చంపావు కదా, ఖడ్గం ఏ పోదు దాపును ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. ఇక్కడ దావీదు ఒక అబద్ధం ఆడాడు. ఏంటి అబద్ధం అంటే, దావీదు సౌలు రాజే నన్ను పంపించాడు గనుక నీ దగ్గరికి వెళ్ళమని పంపిస్తే నేను వచ్చాను, ఆ కత్తి ఆ తర్వాత బల్ల ఇచ్చేయండి అని అడుగుతాడు అనమాట. ఈడ దావీదు ఒక అబద్ధం ఆడాడు. దీని యొక్క ప్రభావం ఏంటో చెప్పనా, ఎప్పుడైతే దావీదు అబద్ధం ఆడాడో అతడు అబద్ధం ఆడటం వలన అహీమెలెకుతో పాటు అక్కడ ఉన్న పాస్టర్లందరూ కూడా ఇంచుమించు 85 మంది చంపబడతారు. ఏఫోదును ధరించినటువంటి యాజకులందరూ కూడా చంపబడతారు. ఈ విషయాన్ని దోయేగు అన్న ఒక వ్యక్తి చూస్తాడనమాట. దావీదుకు కత్తి తీసుకోవడం, ఆ బల్ల తీసుకోవడం దోయేగు చూసి అనుకుంటాడు, దావీదు వీడు చెప్తాడేమో, సౌలు రాజుకు చెప్తాడేమో, ఎందుకంటే నేను ఇక్కడ వచ్చిన సంగతి సౌలు రాజుకు తెలియదు కదా, ఒకవేళ చూస్తాడు గనక నా గురించి చెప్తాడేమో అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. కానీ సరే, పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దోయేగు వెళ్ళి ఉన్నది ఉన్నట్టుగా పూసగుచ్చినట్టు చెప్తాడు. దావీదు అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అతడు ఒక ఖడ్గం ఇచ్చాడు, ఒక బల్ల, సన్నిధి బల్ల ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా పలానా దారుణ వెళ్ళిపోయారు. ఈ విషయంలో దోయేగు అన్ని పంచుకుంటాడు. సౌలు రాజు అహీమెలెకును పిలిపిస్తాడు. అహీమెలెకును పిలిపించినప్పుడు అహీమెలెకు చెప్పాడు, అయ్యా నమ్మకమైన దాసుడు, నీ అల్లుడు సైన్యాధిపతి, మరి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక అల్లుడిగా, నీ రాజుకు అల్లుడిగా నేను గౌరవించాలి కదా, ఆ గౌరవంతోనే కత్తి ఇచ్చాను తప్ప మీకున్న రాజకీయం మాకు తెలియదయ్యా, దయచేసి ఈ విషయంలో నేను దోషినెత్తి నన్ను క్షమించండి. మరి ఈ విషయంలో సౌలు అహీమెలెకు మాట వినకుండా తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, సైన్యాధిపతిని, సైనికులు పిలిచి అందరూ సేవకులందరినీ చంపేయండి అన్నాడు. సేవకులందరినీ చంపేయండి అన్నాడు. వాళ్ళు అభిషేకించబడిన సౌలును అహీమెలెకును చంపకుండా భయపడితే దోయేగుకు చెప్తారే, వీళ్ళ మీద పడి చంపేసి అన్నాడు. దోయేగు వెళ్ళి ఇంచుమించు సేవకులందరినీ కూడా చంపేస్తాడు. అహీమెలెకు కుమారుడు పారిపోయి దావీదు దగ్గర చేరుకొని దావీదుకు విషయం చెప్తాడు. అప్పుడు దావీదు అన్నాడు, నా అబద్ధం వలన నీ కుటుంబాన్ని అంతటిని పోగొట్టుకున్నావు. ఈ విషయంలో నేను దోషిని, ఈ విషయంలో నేను పాపిని, నేను అబద్ధం ఆడకుండా ఉండింటే మీ తండ్రి గారు, మీ వంశం బ్రతికి ఉండేది అని చెప్పి మరి అహీమెలెకు కుమారుని తన దగ్గర పెట్టుకుని అతన్ని బాగోగులు చూసుకుంటూ దావీదు కొనసాగుతాడు. ఇప్పుడు ఆ కీర్తన రాయటం జరిగింది. ఏ కీర్తన? 52వ కీర్తన దోయేగును గురించి రాస్తున్నాడు. ఏమని? నువ్వేమో గొప్ప పని చేశాను నువ్వు అనుకుంటున్నావు, ఇంచుమించు సేవకులందరూ చచ్చిపోవటానికి నువ్వు కారణమయ్యావురా. నీ స్థితి ఏమవుతుందంటే, నీతిమంతులు కూడా ఒకరోజు నవ్వుతారు నీ బ్రతుకును చూసి,
గొప్ప పని చేశాను నువ్వు అనుకుంటున్నావు, ఒక మంచి కార్యం చేశాను అనుకుంటున్నావు, దావీదుకు మేలు, రాజుకు మేలు చేశాను నువ్వు అనుకుంటున్నావు. గనుక రాబోయే రోజుల్లో నీకు నీ కుటుంబానికి గలగబోయే సంగతి ఇదే. మరి నా పరిస్థితి అయితే నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దీని యొక్క చరిత్ర, ఈ కీర్తన రాయటానికి గల చరిత్ర. అయితే ప్రియులారా, దావీదు గారు ప్రపంచంలో ఎన్నో విలువైన, ఎన్నో పూజింపదగిన చెట్లు ఉన్నాయి, కానీ ఒలీవ చెట్టునే ఎందుకు పోల్చుకున్నాడు తన కుటుంబానికి? ఎందుకే తన బ్రతుకు పచ్చని ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు అంటే, అన్ని చెట్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే చెట్టు ఏంటంటే ఒలీవ చెట్టు. స్తోత్రం, హల్లెలూయా. మరి చెట్టు మనం చూసి ఉంటాం, దాని కాండం ఏదో, దాని యొక్క మొదలేదో మనకు తెలియదు, అలాగా అది ప్రాగిపోతుంది. కానీ కొన్ని కాలాలలో కొన్ని తుఫానులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెట్టు పడిపోతుంది. కానీ ఒలీవ చెట్టు, దానికి మరణం లేదు. స్తోత్రం. అందుకే దావీదు తన చెట్టును, తన బ్రతుకును తనతో ఆ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో అవరోధాల మధ్య నీ బ్రతుకు కొనసాగుతుండొచ్చు. సొంత మేనమామగారు, సొంత మామగారు, పిల్లనిచ్చిన మామగారు తరిమి చంపాలని కొడుతుంటే, విషపు చూపు చూసి చంపాలని తరుముతుంటే, అతడు చెబుతున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు రాయబడుతున్నాయంటే, ఒలీవ చెట్టును, ఒలీవ ఆకును దేనికి పోలుస్తారు అంటే విజయానికి సూచనగా పోలుస్తారు. దేనికి? విజయానికి. ఒలింపిక్స్ ఐడియా ఉందా మీకు? ఒలింపిక్స్ లో కొన్ని పథకాలు గెలుస్తూ ఉంటారు. కొన్ని పథకాల పేరు చెప్పండి. గోల్డ్ మెడల్, సిల్వర్, రాగి పథకాలు ఇస్తారు కదండి. గోల్డ్ మెడల్ సాధించిన వారికి బాగా వినాలి, ఒలింపిక్ లో ప్రపంచమంతా కూడా గర్వపడే విషయం చెప్తున్నా. ఈ గోల్డ్ మెడల్ సాధించిన వారికి, అందరికంటే ఉన్నతమైన మెరిట్ సంపాదించిన వారికి ఒలీవ ఆకులతో చేయబడిన కిరీటాన్ని తలపైన పెట్టి గోల్డ్ మెడల్ బహుకరిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఒలీవ ఆకులతో, ఒలీవ యొక్క తీగలతో చేయబడిన కిరీటాన్ని చేసి, నిన్ను పడగొట్టేవాడు భూమి మీద ఎవడు లేడు, నీ అంత ధీరుడు లేడు, మేము గోల్డ్ మెడల్ ఇస్తున్నాం, దానికి మించిన దాని కిరీటాన్ని కూడా నీకు ఇస్తున్నామన్న సాదృశ్యాన్ని, గెలుపుకు చిహ్నంగా ఒలీవ చెట్టును వాడుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒలీవ చెట్టు మరలా దేని కొరకు ఉపయోగిస్తారు అంటే, ఒలీవ చెట్టు నిరీక్షణకు ఆధారంగా భావిస్తారు. ప్రియులారా, అన్ని చెట్లకు కూడా మరణం ఉంది, ఒలీవ చెట్టుకు మరణం లేదు. గట్టిగా స్తోత్రం. బైబిల్లో నోవాహు కాలంలో ఒక భయంకరమైన జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు ఇంచుమించు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసినప్పుడు గొప్ప గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయాను. ఈ జలముల మీద పడవ నడుచును అని చెప్పేసి మనకి ఈ ఆది కాండంలో మనం చదువుతాం. నీళ్ళు ఇంకిపోయినప్పుడు ఆ పడవ అరారాతు కొండల మీద నిలబడుతుంది. ఇప్పుడు నోవాహు చేసిన పని ఏంటంటే, ఒక పావురాన్ని, నల్లని పావురాన్ని వదిలేస్తాడు. అది అక్కడక్కడ తిరిగి భూమి మీద ఇంకా నీళ్లు ఉండటం వల్ల మరలా నోవాహు దగ్గరికి వస్తుంది. మళ్ళీ కొన్ని దినాలు ఆగి మరలా పావురాన్ని వదిలేస్తాడు. ఇప్పుడు అది దానికి ఆహారం అంటే తేలిపోయిన శవాలు, ఎముకలు, కండలు ఉంటాయి కదండి, పాసిపోయినవి, అవన్నీ కనపడటం వల్ల శవాల మీద పడి, అంతే. కొంతమంది రారు, కొంతమంది మందిరాలకు రారు. ఎందుకు రారో చెప్పిన, వాళ్ళకి ఏదో ఆదాయం దొరికింది. ఏం ఆదాయం అది? కుళ్ళిపోయినది, పాసిపోయినది, పనికిరాంది. దేవుడి మందిరం కంటే విలువైంది లేదు కదండి. పంపించాడు, దైవజనుడు పంపించిన తర్వాత ఏం చేయాలి? తిరిగి రావాలి. రాలేదు, అది అక్కడే పడి, రాకపోతే మరలా ఒక పావురాన్ని నోవాహు వదిలేశాడు. అప్పుడు నోవాహు చేతిలోకి
ఒక పావురం వచ్చి ఏమిస్తుంది చెప్పండి? తుంచబడిన తుంచబడిన ఒలీవ చెట్టు కొమ్మని తెచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దానికి మరణం లేదు. క్రైస్తవుడు కూడా మరణం లేదు. ఒక అద్భుతమైన మాట చెప్తాను మీకు. ఇజ్రాయేలు దేశం అన్ని దేశాల కంటే చాలా చిన్నది. స్తోత్రం చెప్పండి. కానీ ఇజ్రాయేలు దేశానికి ఉన్న సైన్స్ టెక్నాలజీ ప్రపంచంలో ఎవరికి లేదు. దాన్ని గెలుపొందే వీడు లేడు. అమెరికా అయినా రష్యా అయినా ఇజ్రాయేల్కి పర్మిషన్ తీసుకోవాలి యుద్ధానికి వెళ్ళాలంటే. చూడ్డానికేమో చాలా చిన్నది, చిన్న దేశం. ఇంచుమించు దాన్ని ఎందుకు ఒలీవ ఇరిమియా గ్రంథంలో ఉంటుంది ఒకసారి. అది అంతెందుకు లేండి. 103వ కీర్తనలో 128వ కీర్తన చూడండి ఒక మాట. 128వ కీర్తన చూద్దాం. నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ, నేనేం చెప్పాను నువ్వేం చెప్తున్నావు? నీ పిల్లలు ఒలీవ. మనం పిల్లలు ఏమిటితో పోలుస్తాం చెప్పండి? మనం పిల్లల్ని నాకు తెలిసి వేస్తే ఎప్పుడు నా బంగారు తల్లులు అంటట, బంగారుతోనే పోలుస్తాం కదా. బంగారు కొండ, బంగారు వెండి, ఇత్తడి, వజ్రం మంచిదే. కానీ దావీదు చూశాడు, ఎవరితో పోలిచాడు? నీ పిల్లలు హల్లెలూయా భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె. అంటే నా పిల్లలకు చావు లేదు. స్తోత్రం. నా పిల్లలకి ఓటమి లేదు. నా పిల్లలు ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటారు. ఒలివ చెట్టుకున్న గుణం ఏంటో చెప్పిన, దాన్ని అంచుల వరకు నరికేసి యాసిడ్ పోసిన, అగ్నితో కాల్చిన, ఎక్కడైతే కాల్చబడిందో అక్కడి నుంచే మొలుస్తుంది. స్తోత్రం. దానికి ఉన్న గుణం అది. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుడు చిత్రహింసలకు అప్పగించాడు, పలుమార్లు శత్రులకు అప్పగించాడు, పలుమార్లు నేను మీతో రాను అని చెప్పి దేవుడు వారిని పంపించేశాడు. వీళ్ళరా ఇలాగున్న వాళ్ళు సమూల నాశనమైన ఎక్కడ పడిపోయారో తిరిగి అక్కడి నుంచి వాళ్ళు మొదలెత్తుతారు. ఆమేన్. మీరు గమనిస్తే ఇజ్రాయేలుకున్న యుద్ధం ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు. నేటికి కూడా యుద్ధం పోరాడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకు ఓటమి లేదు. వాళ్ళు పోరాడేవాళ్ళు, వాళ్ళు జయం పొందేవాళ్ళు. వాళ్ళు సమూల నాశనం అయిపోయిన, ఆస్తి నష్టం జరిగినా, ఇంకొకటి జరిగినా కొద్ది జనం ఉండగానే మరలా తిరిగి వాళ్ళు విస్తరించడం ప్రారంభమవుతుంది. స్తోత్రం. మరణము లేని వాళ్ళు ఇజ్రాయేలులు. అందుకే పిల్లల్ని ఎవరితో పోలిచారంటే, నా పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. వాళ్ళకు మరణం లేదు. తుఫాన్లు వచ్చినా, పిడుగాలు వచ్చినా, శత్రువులు వచ్చినా, లోకమంతా మునిగిపోయినా నా పిల్లలు మాత్రం బ్రతుకుతారు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పాలి, మన పిల్లలు ఏమని పిలవాలి? నా పిల్లలు ఒలీవ మొక్కలు. స్తోత్రం. అలా చెప్పాలి. మన ఆయుష్, ఆశీర్వాదం, గెలుపు. ఒలీవ చెట్టుకున్న ఘనత ఏంటో చెప్పిన బైబిల్లో మరొకసారి ఆ మాటతో, నేనైతే దేవుని మందిరంలో ఎక్కడా దేవుని మందిరంలో. స్తోత్రం. అలేలా చెట్టు మందిరంలో ఉంటుందా? చెట్టు మందిరంలో ఉంటుందండి? ఏ చెట్టు మందిరంలో వేయరు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, నేను అభిషేకించబడిన వ్యక్తిని. ఒలీవ చెట్టుకున్న గుణం ఏంటంటే అభిషేకం పొందే గుణం ఉంది. స్తోత్రం. జకర్యా పుస్తకం 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూద్దాం. నా ఏలినవాడ, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూత
ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. 14 వచ్చినావా? రైట్, కరెక్ట్. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా తైలం పోయుచుండు వారై. మందిరంలో ఒలివ చెట్లు ఉన్నాయంట. అక్కడ కొంచెం పైకి చదువుతావా? ఇరు ప్రక్కల దీపోత్సవం పక్కనే ఉన్నాయట. అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. ఇక్కడ చెప్పడం లేదు. ఈ వైపు, కుడివైపు ఏమున్నాయి? దీపం పక్కన, దీపస్తంభం పక్కన అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి 2 ఒలివ చెట్లు ఉన్నాయట. అప్పుడు ఇవి ఏమిటి అని జకర్యా దూతను అడిగారు. దూత చెప్పిన మాట, వీరిద్దరు. ఎవరైనా చెట్టును వీరంటారా? అంటారండి? చెట్టును వాడు వీడు అంటామా? అంటారా మీరేమైనా? కుక్కనైనా అంటాం, కానీ చెట్టున్నాం అది అంటాం, ఇది అంటాం, ఆ చెట్టు లేకపోతే ఈ చెట్టు అంటాం. కానీ దూత ఏం మాట్లాడుతున్నారు? వీరిద్దరు అంటే అక్కడ ఎవరున్నారు? మనుషులున్నారు. దేవుని సింహాసనం ఇరుపక్కల, దీపస్తంభం పక్కన ఇరుపక్కల 2 మనుషులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? దీపం ఆరిపోకుండా తైలం పోస్తున్నారట. స్తోత్రం. గట్టిగా చాలా మంది ఈ పాట పాడుకుంటుంటాడు. నా ఇంటి దీపం నీవేయని తెలిసి నా హృదయము నీ కొరకు ఉత్తది. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. పాట పాడుతారు కానీ అస్సలు అదే సత్యమే కాదు. ఎంతమంది వాడుకుంటారు ఈ పాట? అసలు మీకు అర్థమవుతుందా? ఒలివ చెట్లు నూనె పోయబడుతుంది అంటే ఒలివ చెట్టు బాగా నలగొట్టబడాలి. నీ హృదయం నలిగిందా? నలిగిందా? నలిగే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా? నా దీపం మారిపోయిందని, నా బ్రతికిలా అయిపోయిందని నువ్వు దేవుని దగ్గరికి అలాగే వచ్చావా? నలిగిపోతే ఆ చెట్టు యొక్క ఆ నలిగిపోయి దాంట్లో నుంచి ఏమొస్తుందట? ఆయిల్ వస్తుందట, నూనె, ఒలివ నూనె. దీపం ఆరిపోకుండా వాళ్ళు కంటిన్యూగా నలగగొట్టబడుతున్నారు. ఎవరు వాళ్ళు అంటే మరణం చూడకుండా కొనుపోబడిన 2 దైవజనులు. మొదటివాడు హానోకు, రెండవవారు ఎలీషా గారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారు మరలా రాబోతున్నారు. ప్రకటన గ్రంథంలో చెప్తారు, వారు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి భూమి మీద మరలా పంపబడతారు. 3 నెలలు మరలా వాక్యం ఇక్కడ అందిస్తారు. శరీరధారిగా రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మరణం పొంది తండ్రి దగ్గరికి చేరాలి. సరే, మొత్తం మీద మన జీవితంలో మన హృదయం నలగొట్టబడాలి. స్తోత్రం. ఓ చిన్న సమస్య వచ్చింది అనుకోండి, దేవుడు లేడు, ఏం లేడు, పాస్టర్ కాదు, ఏం కాదు, ఇవే మనం చెప్పేది. చిన్న సమస్య వస్తే ప్రియులారా, యోబుకు లాంటి సమస్య మనకు వచ్చిందా? యోసేపు లాంటి సమస్య మనకు వచ్చిందా? అన్నా లాంటి సమస్య మనకు వచ్చిందా? మోషే గారికి వచ్చిన సమస్య మనకు వచ్చిందా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. చిన్న చిన్న కారణాన్ని బట్టి నీ హృదయం నలిగిపోతే, నా మనసు బాగాలేదు, నా హృదయం బాగాలేదు అనేసి బాధపడతా, ఏడుస్తా, కృంగిపోతా ఉంటా. ప్రియులారా, నీ హృదయం ఎప్పుడైతే నలగబడుతుందో ఆయనకు తైలంగా నువ్వు మార్చబడాలి. స్తోత్రం. నువ్వు ఆయనకు తైలం కావాలి. నీ హృదయం నలగొట్టింది ఎందుకో తెలుసా? ఆయన నీ దీపాన్ని వెలిగించడానికి నేను నలగొడుతున్నాడు. నువ్వేమో నేనేం వెలగను, నేను ఇట్లే ఉంటా, నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, తినను, నిద్రపోను, ఇట్లే ఉంటా, అలాగే ఒక మూల కూర్చుంటా. ఇది మన పరిస్థితి, ఇది మన బ్రతుకు. హృదయం నలగొట్టబడిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రాణార్పణంగా పోయపడాలి. అయ్యా, ఈ కష్టాలు వచ్చాయి, అయినా నీ కోసమే నేను బ్రతుకుతాను. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తమేమో నన్ను భూమి మీద కలగజేసింది, ఇందు కొరికేనేమో ధైర్యంగా చెప్పాలి. ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే అభిషేకించబడిన వారికి సాదృశ్యం. నువ్వు అభిషేకం పొందిన బిడ్డవేనా? తండ్రిని సంతోషపెట్టే మనసు నీకుందా? ఆయన కొడుకును నలుగుగొట్టబడే మనసు నీకుందా?
దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు నీ యొక్క ధనాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క భక్తిని, నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకునే హృదయం నీకుందా? ఉందా? ఎన్నని చెప్పండి. దశంభాగ దగ్గరికి రావకండి. ఎన్నని చెప్పండి. నాకేమొద్దు. దాన్ని ఎప్పుడోసారి వడ్డీతో సహా దేవుడు వసూలు చేస్తాడు. స్తోత్రం. ఎలాగైనా సరే, ఎలాగైనా ఈ విషయంలో మనం రాజీపడద్దు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆదామవులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో చెప్పాలి. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. వాళ్ళు ఏం చేశారు? సరే, ఇప్పుడు మలాక్ గ్రంథంలో అంటాడు ఆయన, మీరు నా యొద్ద దొంగిలితిరి. నా యొద్ద దొంగిలిన వాడేవాడు? గట్టిగా చెప్పాలి. నా యొద్ద దొంగిలిన వాడేవాడు? శాపగ్రస్తుడు. ఎవడు వాడు? చెప్పాలి. ఎలా మీరు ఆశీర్వాదాలు పొందుకుంటారనుకుంటున్నారు? నువ్వు సంపాదించుకున్న శాపం. మందిరానికి నడిచినా శాపమే. బైబిల్ చదివినా, బైబిల్ ధ్యానం చేసినా, నువ్వు క్రమం తప్పకుండా ఏం చేసినా కూడా చేయవలసింది చేయకుండా ఆపేసావు అనుకో, ఖచ్చితంగా శాపమే. చదువుతారా మాట 3వ అధ్యాయం మలాకీ గ్రంథం. ఎస్, మీరు ఏమై ఉన్నారు? పుణ్యాత్ములంతా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమె దొంగలు దొరికారు చూసారా? మీరందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తు. ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ మీరితే చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమమే. దేవునికి ఇచ్చిన ఆజ్ఞ. అది ఆదాముకి ఇచ్చాడు, ఇది నీకు ఇచ్చాడు. స్తోత్రం. మైకు పట్టుకొని గట్టి గట్టి చెప్తున్నావు. నువ్వు ఇస్తున్నావా అని నువ్వు అడిగితే, నేను ఇస్తున్నాను, ధైర్యంగా నిలబడతా. ఆమె ధైర్యంగా 100 మందిలో కూడా నిలబడగలను. దేవదూతలు వచ్చి నా దగ్గర నువ్వు ఇస్తున్నావా అని అడిగితే కూడా ఆ విషయంలో నేను రాజీపడలేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క అభిషేకం, ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం? నేను అభిషేకించబడిన వాడు. అభిషేకించబడిన వాడు దొంగతనం చేస్తాడా? అభిషేకించబడిన వాడు మోసం చేస్తాడా? అభిషేకించబడిన వాడు అన్యాయం చేస్తాడా? బాప్తిసం తీసుకొని రక్షణ పొంది విశ్వాసులం అని చెప్పుకుంటూ, యేసుకృప సంఘ బిడ్డలం అని చెప్పి, బైబిల్ పట్టుకున్నామని చెప్పి, ప్రార్థనలు చేస్తున్నామని చెప్పి చేస్తున్న పని శాపగ్రస్తమైన పని. ఒలివ చెట్టుకున్న మరొక గుణం ఏంటో చెప్పిన, ఒలివ చెట్టు విధేయత కలిగిన చెట్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత కలిగిన చెట్టు. అంత జీవితం దానికున్న, ఇంత గొప్ప స్థితి దానికున్న ఆ చెట్టుకున్న లక్షణం ఏంటంటే విధేయత. దానికి దీర్ఘకాలం ఆయుష్ ఉంది, దానికి మరణం లేదు, అది గెలుపుకు సాదృశ్యం, అది అభిషేకించబడిన చెట్టు. కానీ దానికి ఉన్న లక్షణం ఏంటో చెప్పన, తగ్గింపు స్వభావం. ఆమె న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయంట. ఏమని మాట్లాడుకుంటాయి? అందరికీ రాజు ఉన్నాడు. రేపు పొదుపులొచ్చి గ్రూప్ పెట్టారు, మంగళూరు గ్రూప్ పెట్టారు, భిక్షగాళ్ళు గ్రూప్ పెట్టుకున్నారు, ఇంకా అన్ని గ్రూపులు ఉన్నాయి. మాకెందుకు గ్రూప్ ఉండకూడదు? ఈ మధ్య దినాలు ఎక్కువైపోయినాయి. పాస్టర్ల దినాలు, అక్కదమ్ముల దినాలు, అన్న చెల్లెల దినాలు కదా ఉన్నాయి. లేవా? మీరు చేయరు? పుట్టిన దినమా, పుట్టినరోజా? ఏం చెప్తారు మీరు? నేనైతే పుట్టిన దినమే అంట. దాన్ని దినం అన్నప్పుడు దీన్ని ఎందుకు అనకూడదు? మీరు గమనించారో లేదో? మంగళ సూత్రం, మంగళ చెప్పాలి, మంగళ వాయిద్యాలు కదా. మంగళమే కదా. మంగళం అంటే అర్థమైంది శుభం అని అర్థం. మరి మంగళవారం శుభం ఎందుకు కాదు? మంగళవారం శుభం ఎందుకు కాదు అంట? ఇడే మంగళ వాయిద్యం శుభం అయింది, మంగళ సూత్రము
శుభమైంది. మరి మంగళవారం శుభం కాదే, ఇది మంగళవారం వచ్చినావు, ఏమి టెక్నాలజీ రా నాయన. స్తోత్రం. అసలు మినిమం మనం ఆలోచన చేయాలి కదా ఈ విషయాలు. మంగళం అంటే అర్థం ఏంటి? శుభమే కదండి. శుభవారము వాస్తవానికి ఆ రోజు శుభం, కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనం? అశుభంగా చేశాం. పెట్టాడు ఒకడు టెండర్ మనకు. ఆమె హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దీనికున్న విధేయత ఏంటో చూడండి. ఈ చెట్లన్నీ అనుకుంటున్నాయట, అందరికి రాజు ఉన్నాడు, మనకు రాజు కావాలి. ఒరే నేనుంటే రాజు పోరా, నిన్నోడు పెడతా లీడర్గా. నువ్వు పెద్ద కంప, పెద్ద పొగరబోతు, అహంకారం. విను, లీడర్లు ఉంటారు పొదుపు లక్షలు కొంతమంది, ఎవరు అహంకారులు ఉంటారు, దౌర్జన్యవంతులు ఉంటారు. వాడుకుంటారు కానీ మళ్ళా కంప్లీట్ చేయాల. వాడుకుంటారు కానీ పొదుపులది వాడుకుంటారు కానీ మరలా అదే కదా, మీకు తెలిసిందే కదా. ఇదల్లా చరిత్ర సృష్టించడంలో స్త్రీలు చరిత్ర సృష్టించేస్తారు. మంచిదే ప్రియులారా. ఈ చెట్లన్నీ అనుకుని ముందు ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. స్తోత్రం. చూద్దాం అన్నమాట 9వ అధ్యాయంలో. మమ్ముని ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలం ఇవ్వక నేను మీ మీద రాజునై ఉండి వాళ్ళకి తిరగనికి ఈ వాళ్ళ తిరగనికి, వాళ్ళ పంచాయతీంచడానికి వీళ్ళ పంచాయతీంచడానికి, పదవి కోసం తనకలాడుతున్నారు, పదవుల కోసం కొట్లాడుతున్నారు, చంపుకుంటున్నారు, పేరు కోసం. ఇవన్నీ కూడా జరుగుతున్నవి ఎందుకోసం? పేరు కోసం, పదవుల కోసం. కానీ ఒలివ చెట్టు ఏమనింది? నా దేవుని నేను మహిమపరచాలి, నరులు దేని వలన దేవుని మహిమపరుస్తారో ఆ నా తైలం ఇవ్వకుండా నేను మీ చుట్టూ ఆడ తిరుగుతున్నా. లీడర్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు లీడర్ అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అందరినీ పొగడాలి. పొరపాట గిట్టనులను పొగిడారనుకో, వాడిని పొగిడితివి, వాని పేరే ముందు చెప్తివి, నా పేరు వెనక చెప్తివి, మళ్ళీ పంచాయతీ. మా ఊళ్ళో ఒక విషయం జరిగింది. అసోసియేషన్ మీటింగ్ ఉంది కదా, అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి విషయంలో ఇప్పుడు దైవజనులు వచ్చి మాట్లాడతారు అన్నారు. నన్ను ప్రెసిడెంట్ అనకపోయినే, నన్ను ప్రెసిడెంట్ అనకపోయినే అన్నది లేదే. దేనికోసం? దేనికోసం? ప్రెసిడెంట్ అన్నందుకు అన్నది లేదంట. హల్లెలూయా. మీ మీద అటు ఇటు ఊగులాడుటకు నాకు సమయం లేదు. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా పదవి ఇస్తామంటే ఎగిరి పడతారు. ఎవరికైనా పదవి ఇస్తామంటే ఎగిరి పడతారు. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు దావీదు మీద విషపు చూపు నిలబెట్టడానికి గల కారణం ఏంటో చెప్పిన? మరొకటి, అల్లుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరిక దావీదులో ఉంది. రాజుకు అల్లుడు కావాలన్న కోరిక దావీదులో ఉంది. దేవుడికి ఉద్దేశం ఏంటి చెప్పిన? దేశానికి రాజుని చేయాలని దేవుడు అనుకున్నాడు. నువ్వెవరికి రాజుగా ఉండాలనుకున్నావు? రాజుకు అల్లుడుగా ఉంటే చాలనుకున్నారు. నిన్ను దేవుడు చేయాలనుకున్నది ఏంటి? దేశానికి రాజు. స్తోత్రం. యాది గొప్పదంటారు? యాది గొప్పదంటారు? ఆ దేవుడి కుమారులు గొప్ప వాళ్ళ, దేవుని దూతలు గొప్ప వాళ్ళ? అవునా? దేవుని కుమారులుగా పిలువబడి, కానీ అపవాది వచ్చి ఏం చేశాడో తెలుసా? మీరు దేవదూతల వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు అని చెప్పగానే పండు తినేశారు. దూతలుగా ఉంటాం అనుకోగానే ఓహో మాకు రెక్కలు వచ్చేస్తాయి, ఆ రెక్కలు వస్తాయి, బాగా ఎగురొచ్చు, దేవతల్లాగా ఎగురొచ్చు, ఆకాశాన్ని ఎగురొచ్చు, దేవునితో పాటు సింహాసనం మీద కూర్చోవచ్చు. ఇవన్నీ కలలుగా అన్నారు వాళ్ళిద్దరు, ఆదాము హవ్వ. దేవుని కుమారులుగా బైబిల్లో చూడండి. ఇర్మియా పుస్తకం 11వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11, అది 26వ వచనమని 16వ వచనం ఒకసారి చూడండి. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు, యెహోవా నీకు పేరు పెట్టెను. స్తోత్రం. హల్లెలూయా. తన కుమారులకు దేవుడు పెట్టిన పేరేంటి? పచ్చని ఒలీవ చెట్టును. స్తోత్రం. దేవుడు నేను పచ్చగా ఆయన మందిరంలో వర్తిల్లాలి.
నువ్వు విధేయత కలిగి ఉండాలి. అభిషేకం పొందాలంటే ఏముండాలి? విధేయత. పొగడ్తలు కొరుకోకండి, ఎప్పుడు గంట కొరుకోకండి. ఎవరైనా నిన్ను అవమానించినా స్తోత్రం, దేవుడు నన్ను బట్టి సంతోషపడుతున్నాడు. ఎవరైనా నిన్ను దూషించినా దేవునికి స్తోత్రం, దేవుని దృష్టిలో నేను ఉన్నాను. సంఘంలో ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఇంకా ఆ రోజు సేవకు రాకపోతే ఏం లేదు, వచ్చినాడు అనుకో కంప్లైంట్ల మీద కంప్లైంట్లు. దేవుని మహాకృప మన పరిచర్యలో అది లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను అనేక సంఘాలు తిరిగాను, చాలా చోట్ల సంఘాలు తిరిగాను. యేసుకృపలోకి రాకమునిపై తిరిగాను. పేరు కోసం, ఘనత కోసం. మీకు తెలుసో తెలియదు, మైక్ ఇవ్వకపోతే చర్చికి రారు, పేరు చెప్పకపోతే చర్చికి రారు, పేరు రాయకపోతే చర్చికి రారు. పొరపాటున వాళ్ళ పేరు చెప్పలేదు అనుకో, పాస్టర్ గారు బిజీలో ఉండో, మర్చిపోయో, మతిస్థిమిత లేకనో, పొరపాటున మా పేరే ఎందుకు గుర్తులేదు నీకు, మేము సందాలు ఇవ్వటం లేదా? తగ్గింపు ఉండాలి, దీనత్వం. ఒలీవ చెట్టుకు పదవి ఇస్తామన్నా వద్దు, నా తండ్రి నేను మహిమపరచాలి, అది నా లక్షణం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నీకుందా తగ్గింపు? ఆ మనసు నీకుందా? ఎప్పుడైతే ఈ మనసును కలిగి ఉంటావో, బైబిల్ చెప్తుంది, మందిరంలో నువ్వు ఎలా ఉంటావు? పచ్చని 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 ఒలీవ చెట్టు వలె ఉందును, కాదు ఉన్నాను అన్నాడు ఆయన. ఉన్నాను, ఉందును అని చెప్పలేదు దావీదు గారు. నా సిచ్యువేషన్ ఇప్పుడు అడవిలో ఉంది, కానీ నేనైతే పచ్చని మందిరములో ఉన్నాను. స్తోత్రం. మందిరంలో పచ్చని చెట్టు వలె బ్రతుకుతున్నాను, నా దేవుణ్ణి సంతోష పెడుతున్నాను, నా తండ్రికి విధేయత చూపిస్తున్నాను. ఈ రీతిగా మరణం లేని జీవితాన్ని, గెలుపొందిన జీవితాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో అవరోధాల మధ్య నీ బ్రతుకు కొనసాగుతుంటే ధైర్యంగా నువ్వు చెప్పాలి. దాగోగు లాంటి వాళ్ళు ఎంతోమంది నీ మీద సాడులు చెప్పే వాళ్ళు ఉంటారు. నీ వలన ఎన్నో సమస్యలు జరుగుతుండవచ్చు, భయపడతా. దాగోదు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా దేవుడి నీ పక్షాన్ని నిలిచి పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన నిన్ను చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.